శ్రీ లలితామహేశ్వరి ఆశ్రమం ఇందుకూరుపేటలో అరాభవనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సరాది శుభ సమయమున అభ్యంగన స్నానం తైలాభ్యంగన స్నానం లలితామహేశ్వరి ఆశ్రమం టెంపుల్ ట్రస్ట్ చైర్మన్గా నూతన వస్త్రంపై ఓం శకటం ఓం అవకాశం చైవ ఓం గణితం ఓం గురుముఖోన్ముఖం ఓం ప్రళంబం ఓం ముష్టికం చైవ ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆచమ్యా. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భారతఖण्डे మేరోः దక్షిणे दिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णाकावेर्योः मध्यप्रदेशे ऊर्ध्वपिनाकिनी तीरे श्री ललिता भरद्वाज दत्तपीठ ललिता महेश्वरी आश्रम प्रांगणे लक्ष्मी निवास गृहे समस्तदेवता हरिहर गुरुचरण गोब्राह्मण दिव्यचरण सन्निधौ गुरुवासरे उत्तराभाद्र शुभनक्षत्रे नागवं योगे किंसुघ्नकरणे శుభతిథౌ. ఉగాది అనగానే పచ్చడి గుర్తొస్తుంది. 6 రుచుల పర్వదినం మన కొత్త సంవత్సరాది ఉగాది పండుగ. 6 ప్రధాన రుచులు ఉన్నాయి. అవి 1 తీపి, పులుపు, ఉప్పు, కారం, వగురు, చేదు. ఈ కలయికకే ఉగాది పచ్చడి అన్న పేరు ఉన్నది. 6 రుచులు సమపాళ్లలో ఉంటాయి కనుక ఈ 6 రుచులు ప్రతిరోజు మనం తీసుకునే భోజనంలో ఉండడం ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరంగా మహర్షులు చెప్పడం జరిగింది. బెల్లంలోని తీపి, చింతపండులోని పులుపు, మిరియాల పొడిలో కారం, లేత మామిడి పిందెల్లోని వగురు, వేప పువ్వుల్లోని చేదు, ఉప్పు లేని కూర వప్పదు రుచులకు అన్న ఆర్యోక్తిని అనుసరించి ఆ ఉప్పు ఈ 6 రుచులు కలిస్తే ఒక శక్తివంతమైన ఆహారంగా అమృతోపమానంగా తయారవుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో ఏ రుచికి ఏ గుణం ఉందో సవివరంగా తెలియబడుతుంది. ఈ 6 రుచులు సమపాళ్లలో తీసుకోవాలని ఉగాది పచ్చడి మనకి తెలియజేస్తూ ఉంది. ఉగాది పచ్చడి తీపి రుచి శక్తికి ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. శక్తి ఉత్పత్తికి తీపి ఉపయోగపడుతుంది. శరీర ధాతువుల సమస్థితికి పులుపు కారణమవుతుంది. ఉప్పు శోషను నివారించి నరాల్లో ఉత్తేజాన్ని కలగజేస్తుంది. కారం వాతాది దోషాలను నియంత్రణలో ఉంచుతుంది. వగరు చేదు శరీరంలోని టాక్సిన్స్ విష దోషాలను హరించే విధంగా ఉంటాయి కనుక ఈ 6 రుచులు ఉగాది పచ్చడి రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలన్నదే తరతరాల ఉగాది మహర్షుల యొక్క సందేశం. ఇది ఉగాదితో మొదలుకొని వరుసగా 9 రోజులు అంటే శ్రీరామచంద్రుడు ఆ నవమి వరకు ఉగాది పచ్చడి తింటే రానున్న వేసవి తాపాన్ని శరీరం తట్టుకోగలదని మన పూర్వీకులు మహర్షులు స్వానుభవంతో మన జాతికి అందించిన మానవాళి ప్రకృతి దోషాల నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంగా మన పూర్వీకుల ద్వారా మనం పొందుతూ ఈ చైత్రమాసం వసంత ఋతువు ఆరంభం కనుక జగతి చైతన్యవంతమయ్యే కాలం ఇది. మనం అత్యంత ఉత్సాహంతో చైతన్య వసంతానికి స్వాగతం పలుకుతూ షడ్రుతుల ఉగాది పండుగను మనం చక్కగా ఆచరించుకోవడం అనేది మన జాతి యొక్క
మన యొక్క సాంప్రదాయాల్ని సంస్కృతుల్ని పరిరక్షించుకోవడంలో ధర్మంగా ఎవరికి వారు ఆచరించవలసిందిగా ప్రార్థిస్తూ కోరుకుంటూ శ్రీమాత్రే నమః. స్వజాతవేదోపగ్నం నిరుతిం మమ పశూపుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. సర్వజనహితం సనాతన భారతం. ఓం నమః శివాయ.